విశ్వబ్రాహ్మణ అభిషేక్ సంఘ ప్రొవిజనల్ అసోసియేషన్ తరపున తెలియజేస్తూ పెద్దల నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఉన్నటువంటి శ్రీ బ్రహ్మంగారి దేవాలయ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఆ భగవంతుని ఆశీస్సులలో అత్యంత దివ్యంగా మనము ఈనాడు జగిత్యాల జిల్లా ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వేదిక ఆహ్వానిస్తున్నాము. మీరు ఎంతటి గొప్పవారంటే నాకు తెలిసి హిందూ గరుడంలో సందేహం లేదు, చెప్పి సర్వోపతులు ఎంతెంత విధుడు అంతందేయం అని చెప్పి శ్రీ మహావిష్ణువు గురించి ఒక శ్లోకం ఉంది. ఏంటంటే శ్రీ మహావిష్ణువు గురించి ప్రహ్లాదుడు చెప్తుంటాడు. శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఎక్కడైనా ఉంటున్నాను, అత్యంత పనిలో ఉన్నారు. నిజంగా వారు వాళ్ళ టాక్సిన్ కన్సల్టెంట్ లో పనిచేస్తారు. నిజం నిరంతరం గొప్పవారు. నిజాన్ని మనం అనుకుంటాం కష్టపడుతున్నారు. కానీ వీళ్ళు మన విశ్వబ్రాహ్మణులు ఖర్చు పెట్టడం లోపల అది అనాశనం కావచ్చు, వీళ్ళ పిల్లలకు కావచ్చు, ఎరకంగా కదా ఈ విధంగా కష్టం తీసుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఈ సత్యంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి టీవీని అంటే అప్పటికి హైదరాబాద్ లో 1-2 టీవీలు యాంటీనాతో నడిచేది. కానీ డిష్ అనేది ఏర్పాటు చేసి ఒక ఊరు మొత్తానికి టీవీ డిష్ ద్వారా అంటే ఒక మనకు ఊర్లో టీవీ వచ్చాయి అందరికి కూడా అలాంటి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందుకొని వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు అందరూ కూడా అడుగు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం కృషి చేస్తే తప్ప మన లక్ష్యాన్ని చేరుకోలేదు. దానికి గాను ఒక చిన్న పాటను నేను నా పిల్లల కొరకు రాశాను, దాన్ని నేను మీకు వినిపిస్తాను. దాని గురించి అధిగమించి సాగిపోడిరా మీరు సాగిపోడిరా ఆశయాల సాధనలో అటు పెరుగని పయనంతో లక్ష్యాన్ని అధిగమించి సాగిపోడిరా మీరు సాగిపోడి వేగం లేని ప్రాత భాష తేడా లేని కులమతాల భేదం లేని ప్రాత భాష తేడా లేని తమ సమాజాన్ని మీరు నిర్మించుకోనిరా తమ సమాజాన్ని మీరు నిర్మించి ద్రవ్య సమాజాన్ని మీరు నిర్మించుకోరా మీరు తరించండిరా ఆశయాల సాధనలో అలుపెరుగని పయనముతో లక్ష్యాన్ని అధిగమించి సాగిపోడిరా నేటిలా మిగిలిపోడిరా మనుషుల్లో నేటిలా మిగిలిపోడిరా ఆశయాల ఇక్కడ ఈ జగిత్యాల జిల్లా నుండి ప్రతిభా పురస్కారాలను మీరు తీసుకోవడానికి అందుకోవడానికి సిద్ధమే. మరి ఇంత పూర్వము కొరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల వారిగా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. అందులో నుండి మేలుమైనటువంటి రత్నాలను ఏర్కొని ఈరోజు జగిత్యాల జిల్లా నియోజకవర్గాల నుండి జగిత్యాల జిల్లా నుండి అంటే 3 నియోజకవర్గాల నుండి మేలుమైనటువంటి రత్నాన్ని ఏర్కొని మరి ఈరోజు ప్రతిభా పురస్కారాలు ఇక్కడ మన బ్రహ్మంగారి టెంపుల్లో ఇవ్వడం జరుగుతుంది. నిరుత్సాహపడకుండా 5 సార్లు ప్రయత్నం చేసి 5వ సారి ఆల్ ఇండియాలో టాపర్గా ఫస్ట్ ర్యాంకర్గా అంటే సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది. మరి మొదటిసారి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ కూడా నిరాశ చెందలేదు. రెండోసారి ప్రయత్నించిండు, 3వ ప్రయత్నంలో IRSకు సెలెక్ట్ అయ్యిండు. దాని తర్వాత GSTలో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయ్యాడు. అయినప్పటికీ కూడా తన ప్రయత్నాన్ని విరమించలేదు. 5వ సారికి IASకి సెలెక్ట్ అయ్యిండు. అది మామూలు సెలెక్షన్ కాదు, ఆల్ ఇండియాలోనే టాపర్. గౌరవనీయులు శ్రీ నూనె రాఘవాచార్య ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ విద్యార్థులు కేవలం మీరు ఇచ్చినటువంటి ఈ ప్రతిభా పురస్కారం పెద్ద గొప్పది కాదు. మీరు దీన్ని సాధన తీసుకొని
ఇక ముందు మీరు సాధించాల్సింది చాలా ఉన్నది కాబట్టి దానికి కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీరు చేతిలో ఉంది దాన్ని తప్పకుండా పొందుతారని చెప్పి విజయాన్ని సాధించడానికి భగవంతుని బాధ్యతలు ఇస్తారని చెప్పి కోరుతుంది. మీరు ఈ విజయాన్ని ఒక బాధ్యతగా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన చదువులు, పెద్ద చదువులు మాతో అవుతారా అనేటువంటి భయం అవసరం లేదు. మీతో ఖచ్చితంగా అవుతుందనే విషయం ఇప్పుడు ఒకసారి నిరూపించబడదు. మీతో ఏదైనా అవుతుందనే విషయం మీ స్థాయిలో అది గొప్ప విషయం నిరూపించబడ్డది కనుక మీతో ఏ పనైనా ఎలాంటి చదువైనా అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి విద్యకు సంబంధించి ఎలాంటి సహాయాన్ని అందించడానికి స్ఫూర్తినివ్వడానికి మన జిల్లా ఓపా శాఖ ఎప్పుడు ముందుంటుంది. జిల్లా ఓపాలో ఉన్న కార్యవర్గాల్లో ఎక్కువ మంది గురువులే ఉంటారు, ఎక్కువ టీచర్లే ఉంటారు కనుక వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని ముందు నడిపించే సహాయ సహకారం మీకు అందిస్తారు కనుక మీరు ఓపా సహాయ సహకారం తీసుకోండి. మీకు సలహా రూపంలో కావచ్చు, ఆర్థిక రూపంలో కావచ్చు, లేదా ఇంకేదైనా రూపంలో కావచ్చు ఓపా సహాయం తీసుకొని రాబోయే రోజుల్లో మీరు మంచి స్థానానికి వెళ్ళాలని మీరంతా కూడా మన విశ్వబ్రాహ్మణ జాతికి ఆణిముత్యాలుగా ఉంటూ మన జగిత్యాల జిల్లాకు, తల్లిదండ్రులకు, చదువులేసిన గురువులకు, ముఖ్యంగా మన విశ్వబ్రాహ్మణ కులానికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చేటువంటి పరిస్థితులు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభివృద్ధి పనులను చేసే ప్రయత్నంలో భాగం కనుక విద్యార్థులు ఈ ప్రతిభా పురస్కారం కళోత్సవం కొనేటువంటి విద్యార్థులందరూ కూడా లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. లక్ష్యాన్ని ఖచ్చితంగా మనసులో ఉంచుకొని మీరు వేసేటువంటి ఈ యొక్క మొదటి అడుగు విజయం సాధించిందో ఈ అడుగు ఎప్పుడు వెనుక పడిపోదు, ముందుకు వెళ్తుండాలి. అలా వెళ్ళి మనము మనం మొత్తం అన్ని సంఘాల్లో కూడా విశ్వబ్రహ్మటువంటి మేధావి వర్గంలో చెప్పి తెలవాలి. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క మరి ఇంకా 2-3 ఏళ్ళ నుంచి మన విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ ఓపా ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరమే కొంచెం చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అనిపిస్తుంది. ఇది గుళ్ళ ఇప్పుడు 2వసారి. అట్లాగే మన జాతి కొంచెం ముందు పోయినట్టు కూడా అనిపిస్తుంది. మన పిల్లలు చాలా మంచిగా చదువుకొని ఇంకా ఉత్తీర్ణులై ఇంకా పురస్కారాలు అందుకోవాలని వారికి ఈ విద్యార్థులకు ఇలాగే ఈ ఓపా తరఫున మన ఈ టీచర్ ఉపాధ్యాయులందరి ప్రోత్సాహం వారికి ఉండాలి. ఇంతటి ఇచ్చిపెట్టారు, ఇంకా కొత్త వాళ్ళని తయారు చేయాలి, ఇంకా ముందు పోవాలని నా యొక్క మనవి. నేను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఓపా సంఘం తరఫున ఈ ప్రతిభా పురస్కారాలు జిల్లా ఓపా సంఘం తరఫున ఇవ్వడం, ఈ మా అమ్మగారి దేవాలయం ఏదైనా చేసుకొని కూర్చోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మొన్న కూడా జగిత్యాల ఓపా సంఘం తరఫున జగిత్యాల ఓపా సంఘం తరఫున కూడా కార్యక్రమం చేశారు. అది కూడా చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా విద్యార్థులు ఈ సందర్భంగా మార్కులు అధికంగా సాధించిన విద్యార్థులకు పురస్కారాలు ఇస్తారు. ఈ పురస్కారాలు వాళ్ళకు ప్రోత్సహించడానికే మీరు సాధించిన మార్కులతో ఇవాళ మీ తల్లిదండ్రులను కూడా పెంచుకొని ఇలా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క మార్కుల ద్వారా మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మార్కులు అధికంగా సాధించుకుంటూ ఇంకా మీరు ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓపా సంఘం అధ్యక్షులకు మరియు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంకు చాలా కృతజ్ఞతలు. మరియు ఈ ఓపా పురస్కారాలు అందుకుంటున్న పిల్లలకు నా ఆశీస్సులు. మన విశ్వబ్రాహ్మణ బంధుమిత్రుడు అనుదీప్ లాంటి స్థాయికి ఎదగకపోయినా మీరు ఒక అనుదీపుని దృష్టిలో పెట్టుకుంటే అడుగు ముందుకు వెళ్ళారు. దయచేసి గమనించండి. అనుదీపుని కించపరిచిన మాటలు అనుదీపుని చాలా గౌరవించుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు గర్వించే విధంగా వారు ఆ ప్రతిభను సాధించారు. దానికి 5 సార్ల పడి లేచిన కెరటంలాగా వారు అనుకున్న సాధించే దిశగా పోరాడి గెలిచినందుకు వారికి సర్వపంగా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. అయితే మన జీవిత లక్ష్యం ఒక ఐఏఎస్ఏ కాదు, చాలా ఉన్నాయి. మీరు డాక్టరే కావచ్చు, మంచి ప్రొఫెసరే కావచ్చు, సామాజిక కార్యకర్తే కావచ్చు, సామాజిక రుగ్మతలు ఏర్పడేసేటువంటి ఒక మంచి ఆదర్శప్రాయంగా నిలిచే అవకాశాలు కూడా మీ అందరికీ ఉంటాయి.
ఇక్కడ మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఒక 2 చిన్న ఉదాహరణటువంటి ఆ విగ్రహంతో ఆడుతుందట. చిన్నప్పుడు బాలమిత్రుడు కాబట్టి మనగా చిన్నప్పుడు మామ అని పిలుస్తున్నట్టుగా పిల్లతో తన ఉలితో నన్ను కొట్టినప్పుడు నేను బాధపడుతూ అనుకున్నాను. శుభాలు కలిగించే విధంగా నేను తయారవ్వాలి తప్ప అయ్యి ఓర్చుకున్నాను. అందుకే నా ఈ మొక్కులు, ఈ స్థాయిలో నాకు గౌరవం దైవంతో ఆపాదించబడింది అని చెప్పి శుద్ధితో శీలతో కొడుతున్నప్పుడు, ఒలితో కొడుతున్నప్పుడు అమ్మో అయ్యో అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండి నీకు మీరే ముక్కలైపోయి పనికిరాని చెక్కలా తయారై కాళ్ళ కింద తొక్కల కింద ఓడిపోయారు. మీరు ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని తట్టుకొని నిలవాలంటే మనలో ఓపిక చాలా అవసరం. ఓపికనే నశించిన నాడు ఆ స్థాయి మీకు రాదు. ఇది మీకు 10th క్లాస్ లోపలనే ఉంది పద్యం. మీరు మర్చిపోయి ఉంటారు, మీకు గుర్తు చేస్తున్నాను అంతే తప్ప మీకు రాదని మీకు తెలియదని కాదు. మర్చిపోయిందని గుర్తు చేసుకోవడం. మనం విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పురుషాలకి విద్య యశస్సు భువకరిన్ విద్య గురువుడు విదేశీ పరునుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనము లేదుదము విద్య నృపాలు పూజితము విద్య లేనివాడు మర్తుడే. నిగూఢము గుప్తము. నిగూఢం అంటేనే రహస్యం అంటుంటుంది. గుప్తం అంటే ఇంకెక్కడో కనబడకుండా దాచిపెట్టినటువంటిది. అంటే రహస్యంగా అందుబాటులో కనబడకుండా, దొడ్డులు వేసినా కనబడకుండా దాచిపెట్టే ఆస్తి మన విద్య. విత్తమంటారు. రూపము పురుషాలకి, ఇక్కడ పురుషునికి రూపం అని కాదు. ఇక్కడ పురుషాలకి అంటే మానవాళికి తేజస్సునిచ్చేటువంటి విద్య. విద్యావంతునికి విద్య లేని వాడికి కోరిక మనము మామూలుగా చూసి గుర్తుపట్టచ్చు. 10th క్లాస్ వరకు చదివిన వాడిని ఏమి తెలియకుండా కార్మికుని పక్క పెట్టేస్తే మనం చూడొచ్చు. ఆ తేడా రూపం పురుషాలకి అంటే దాంట్లో ఉంది. విద్య యశస్సు భోగకరిని మనకు కీర్తిని తెచ్చిపెడుతుంది. మనకు మన అనుకున్న సాధించేటువంటి దిశగా మన విద్య మనను అనుదీపు గారి స్థాయిలో ఎదుగుతారని నేను చెప్పాను. అందుకని ఇతర రంగాల్లో అలాంటి స్థాయిలో మీరు అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ, బ్రహ్మగారు అలాంటి మీకు శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అందించవలసిందిగా కోరుతున్నాను. కరతాళ సభలు వేసవి విద్యార్థుల నిజమనసుతో అర్థించాలి. మన తప్పట్లే వారికి ఆశీర్వాదాలు. మరి మన ఆశీస్సులు ఇండిగా అందించాలంటే మీరు ఎన్ని చేతులతో మనస్ఫూర్తిగా చెప్పండి కొట్టాలండి. అంటే అడుక్కున్నా కానీ ఒకటే సరే చూడండి. మీరు విద్యార్థి రావడం కోరుకుంటున్నాను. చెప్పండి కొట్టాలండి. చెప్పండి బాధపడలేదు. విద్యార్థులు కొట్టలేదు, ఉపాధ్యాయులు కొట్టలేదు.
వాళ్ళ